హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు మన ప్రోమోలో చైర్మన్ కూతురుతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి డాడీ మీరు అంతా వెళ్ళి అక్కడ ఎందుకు ఇంకా గ్రౌండ్ని తీసుకోలేదు, మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని డబ్బులు పడేసి వాళ్ళ ముఖాలే రావాల్సింది కదా అని అంటూ ఉంటే, నువ్వు చెప్పినంత ఈజీ కాదు బేబీ. ఆద్య శౌర్య వాళ్ళు ఉన్నా కానీ నేను ఏదో మేనేజ్ చేసేయగలను, కానీ అక్కడ రఘురామ్ వచ్చాడు, రఘురామ్తో మనం మాట్లాడి గెలవలేము అని అంటూ ఉంటే, ఏంటి డాడీ డాక్టర్ అడిగిన ఒక్కటి కూడా నాకు తెచ్చివ్వవా అని అంటూ ఉంటే, తెచ్చిస్తాను బేబీ, దానికి ఒక మార్గం ఉంది అని అంటూ ఉంటే, ఏంటది అని అనగానే ఇక రఘురామ ఇలా చెప్పాడు నాకు, వేరే కాలేజ్ వాళ్ళతో ఆడి వాళ్ళు గెలిస్తే మనం గ్రౌండ్ ముట్టుకోవద్దు, లేకపోతే గ్రౌండ్ మన సొంతం అవుతుంది అని అనగానే, అసలు వాళ్ళు గెలుస్తారు కదా డాడీ అని అనగానే, మనం గెలవకుండా చేయనిద్దాము, గెలవకుండా ఉండడానికి ట్రై చేద్దాము, అప్పుడు సొంతం అవ్వచ్చు అని అంటుంటే, ఏంటో డాడీ నువ్వు ఏమనుకుంటున్నావో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ రామలక్ష్మి శౌర్యం నన్ను దూరం చేసేసింది, అలాంటిది ఆ రామలక్ష్మికి ఆ గ్రౌండ్ దక్కడానికి వీలేదు అని అంటూ డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు డాడీ నువ్వు అని చెప్పి, ఇక మరి వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేయబోతున్నారు, రామలక్ష్మి ఎలా తిట్టుకుంటుంది చూద్దాం.